యథా రాజా తథా ప్రజ. పూర్వం విజయపురిని పాలించిన విక్రమసింహుడు పరిపాలించటంలో సమర్థుడు. ఆయన వద్ద తెలివిగల మంత్రులు ఉండేవారు. ఆయన రాజ్యం సుఖశాంతులతో ఓలలాడేది. ఒకసారి రాజు తన రాజ్యంలో పర్యటన చేస్తుండగా ఒక మారుమూల గ్రామంలో అతి ప్రాచీనమైన సోమనాథ దేవాలయం కనిపించింది. అనేక శతాబ్దాల క్రితం ఉచ్చ దశలో ఉండిన ఆ దేవాలయం ఇప్పుడు శిథిలమై ఉన్నది. ఆ దేవాలయాన్ని ఆ స్థితిలో చూసేసరికి రాజుకు ఎక్కడలేని విచారం కలిగింది. ఆ ఆలయాన్ని ఏ విధంగానైనా పునరుద్ధరించి పూర్వపు ఖ్యాతిని తీసుకురావాలని రాజు నిర్ణయించాడు. ఈ విషయమై ఆయన మంత్రులతో ఆలోచిస్తే దానికి చాలా ఖర్చు అవుతుందని వాళ్ళు అన్నారు. ఆలయాన్ని పునరుద్ధరించటమే కాక దాని కింద మాన్యం ఏర్పాటు చేయాలి. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. యాత్రికులకు సౌకర్యాలను సదుపాయాలను ఏర్పాటు చేయాలి. ఆలయానికి ఖ్యాతి వచ్చేదాకా దాన్ని రాజధనంతోనే పోషించాలి. ప్రస్తుతం మన కోశాగారంలో అంత ధనం లేదు మహారాజా, కొన్నాళ్ళు వాయిదా వేద్దాం అన్నారు మంత్రులు. అనుకున్నప్పుడు చేయకపోతే ఆ ఆలయాన్ని పునరుద్ధరించటం ఎన్నటికీ జరగదు. ఈ ఖర్చు కోసం కొత్త పన్ను ఒకటి వేద్దాం. దాన్ని ధనికుల మీద వర్తకుల మీద మాత్రమే వేస్తే వాళ్ళు ఇచ్చుకునే స్థితిలో ఉంటారు. సామాన్య ప్రజలను మనం బాధించిన అవసరం లేదు అన్నాడు రాజు. మంత్రులు కూడా ఈ ఆలోచన బాగుందన్నారు. మర్నాడే కొత్త పన్ను గురించి చాటింపు వేయించారు. ఏదైనా కొత్త శాసనం ప్రకటించినప్పుడు రాజు మారువేషంలో నగరం అంతా తిరిగి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేవాడు. ఆ ప్రకారం ఆయన చాటింపు జరిగిన మర్నాడు మారువేషంలో వీధుల వెంట తిరగసాగాడు. మధ్యాహ్నం వేళ ఒక దుకాణం ముందు నిలబడి ఒక యువకుడు దుకాణదారుతో ఘర్షణ పడుతూ ఉండటం రాజుకు కనిపించింది. ఆ యువకుడి మాటలను బట్టి అతను ఒక ధనికుడు వద్ద పనిచేస్తున్నాడని, కొత్త పన్ను వచ్చి పడిన కారణం చేత ఆ ధనికుడు యువకుడి జీతం సగం తగ్గించాడని, ఆ యువకుడు అసలే రాబడి తగ్గి బాధపడుతూ ఉంటే వర్తకులు కూడా ఇంటికి కొనవలసిన సరుకుల ధరలను పెంచారని రాజుకు అర్థమైంది. రాజు చూస్తూ ఉండగానే ఆ యువకుడు తనకు కావలసిన సరుకులు సగం సగం మాత్రమే కొని వెళ్ళిపోయాడు. రాజు అనుకున్నది తారుమారైంది. తాను ధనికుల మీదనే పన్ను వేశాడని ఆయన అనుకున్నాడు. కానీ పన్నుల భారాన్ని ధనికులు మోయక సామాన్య ప్రజల మీదకే తోసేశారు. రాజు తన ఇంటికి తిరిగి వెళ్ళి మంత్రులతో కొత్త పన్ను వేయటం లేదని మళ్ళీ చాటింపు వేయండి, ధరలు పెంచిన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించండి అన్నాడు. ఆయన తన మంత్రులకు తాను చూసిన విషయం చెప్పాడు. అలా అయితే ఆలయం పునరుద్ధరించే ప్రయత్నం మానుకున్నట్టేనా మహారాజా అని మంత్రులు అడిగారు. లేదు లేదు, ఆలయం పని ఎన్నటికీ మానను. అందుకు అయ్యే ఖర్చు నేనే భరిస్తాను. ఎలాగంటారా? రాజభవనంలో నిత్యము అంతులేని వృధా ఖర్చు జరుగుతున్నది. వేట కింద వినోదాల కింద అంతులేని డబ్బు ఖర్చయిపోతున్నది. రాజకుటుంబం సామాన్య ప్రజలలాగా జీవించినట్టయితే దేవాలయాన్ని బాగు చేయటం సాధ్యమవుతుంది. ఆలయం పని పూర్తయ్యేదాకా నేను ఈ దీక్షను కొనసాగిస్తాను అన్నాడు మహారాజు. మంత్రులు ఆ మాట విని నిర్ఘాంతపోయారు. మహారాజా, మేము కూడా విందులు వినోదాలు మాని మా ఖర్చు తగ్గించి దేవాలయానికి తోడ్పడతాం అని అన్నారు. ఆ మాట విని రాజు సంతోషించాడు. మంత్రులు తామై తమ జీతాలలో హెచ్చు భాగం దేవాలయ నిధి కింద ఇచ్చేశారు. రాజోద్యోగులందరూ ఇలాగే చేశారు. ఈ వార్త నగరమంతా పొక్కిపోయింది. ప్రజలు నగరపు వీధులన్నింటిలోనూ హుండీలు ఏర్పాటు చేశారు. అందులో డబ్బు పడసాగింది. ఇదంతా చూసి వర్తకులకు ధనికులకు ఎంతో సిగ్గనిపించింది. వాళ్ళు తమలో తాము పోటీ పడి దేవాలయ నిధికి పెద్ద పెద్ద మొత్తాలు విరాళం ఇచ్చారు. ఈ విధంగా అంతులేని ధనం పోగైంది. సోమనాథ దేవాలయం పూర్వం కన్నా గొప్పగా తయారైంది. దేవస్థానానికి అవసరమైన హంగులన్నీ ఏర్పడ్డాయి. త్వరలోనే అతి ప్రసిద్ధమైన యాత్రాస్థలంగా మారిపోయింది. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు కనుక సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియచేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.